ఈజీ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఎల్లిపాయ ముద్ద అనేది వేసుకోవాలి. దీంతో టమాటా కర్రీ టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకొని వీటన్నిటిని మంచిగా గోలనివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. చిన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. కొంచెం పండిన టమాటాలు తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని ఉప్పు వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. కర్రీ అనేది మనం వాటర్ యాడ్ చేసే అవసరం లేదు. ఇలా మంచిగా మెత్తగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారము, మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఇలా మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత చిన్నగా తరిగేసుకున్న కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువనే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టమాటో కర్రీ 3-4 డేస్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది.